హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. యాక్చువల్గా లాంగ్ వీడియో చేయక మోస్ట్లీ 4-5 డేస్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు వీడియో చేయడానికి వీలే కుదరట్లేదు. ఇంకా ఇవాళైతే చాలా రోజుల తర్వాత ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినా అన్నమాట. ఇది వెళ్ళి కూడా 3-4 డేస్ అవుతుంది మోస్ట్లీ. అందుకే వీడియోస్ అయితే చేయడానికి కుదరలేదు. కానీ సో ఇలా మొత్తానికైతే ఈ డోర్లకైతే ఫ్రేమ్ షార్ట్ వీడియోలో ఇన్ఫామ్ చేశాను కదా, ఆ వర్క్ అయితే నడుస్తుందన్నమాట. సగం వేస్తున్నా కానీ మధ్యలో ఏదో రిపేర్ వచ్చేసింది. ఏదో మూతలు ఇది సరిగ్గా రావట్లేదట. మళ్ళీ బయటికి కొనుక్కోవడానికి కొంచెం వేసి దీనికి స్టిక్కి ఉంది. ఇంకా కడపలకి ఎల్లో కలర్ వేయాలి. నా కిచెన్ సామ్రాజ్యం అయితే రెడీ అయిపోయింది బేసిక్గా. నా కోసం ఎదురు చూస్తూ ఉంది ఇది వచ్చేసి. అది ధీరజ్ వెళ్ళమ్మా అయ్యా ఇందాక యాఫిక్స్ చేసిరల్లా. అదే డ్రై అవ్వలే, నీ పని అయిపోయింది. నేను డాడీకి చెప్పేస్తాను. నీకు ఇందాక డాడీ ఏమన్నాడు చేయగలిగేటప్పుడు? ఇప్పుడు యాఫిక్స్ వేసిర్రు, అదంతా క్లీన్ డ్రై చెప్పానా డాడీకి? చక్కగా అన్నాడు. వీడి దోలకొస్తే ఏదో ఒక తలనొప్పి వీడితో వస్తారు. ఇందాక నింపి కళ్ళం కన్నా చూసినావు కదా. పన్నాడు పోదాం. ఏంటో అవి అరే గదే డోర్లోకి వేసేది. మావన్తోనే అస్సలు దిమాగ్ ఖరాబ్, అస్సలు మాటనే విన్నాడు. పోదాందా. ఈ బకెట్లో ఏం తెచ్చిర్రు? క్యూట్ ఉంది బకెట్. ఏం తెచ్చిర్రు కావచ్చు? ఇది ఎస్పీ గోల్డ్ పార్టీ చేసి మిక్స్ అంట. ఏందో ఏం మిక్స్ చేసేది కానీ బాక్స్ అయితే బాగుంది కదా. ఇది ఎంతో ఇష్టపడి గార్డెనింగ్ కోసమని కట్టించిన. ఏమైతే తెలియదు లాస్ట్. పరా పోదందా, అక్కేం చేస్తుందేమో. ధీరజ్ దేవనైతే అస్సలు ఎంత నెత్తి ఖరాబో. అద్దరా గిపెక్కి కొత్త ఇట్లాంటి పనులు. ఇంకోసారి వచ్చింది. హాయ్, ఎక్కడికి పోయినావు తల్లి? నువ్వు ఎందుకు రాలేవే? తింటావా మన్నయ్యన్నా? చూసిరా, నా ఫ్రెండ్ వచ్చింది. ఆకలైంది నీకు? రోజు రావచ్చు కదా. రొట్టెపళ్ళు అయిపోయి రైట్ తప్పవు. వెళ్ళదు వెళ్ళదు. చెప్పండి చెప్పండి. అబ్బా ఏమైంది? కదా. అచ్చా, జామకాయలు ఎందుకొచ్చిందా? ఓహో దయు తినేసినావా? సెకండ్ ఇయ్యవా? ఇక్కడ సెకండ్ ఇయ్యవా? రావా? నీకు చాలు ఇక, నీకు ఇవ్వను నేను. దయో నీకు ఇవ్వను నేను. బస్సు తిన్నావు నువ్వు. దయ నువ్వు తింటావు కదా. అరే రాదు. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా రెడీ అయిపోయి, మాకు తెలిసిన అక్క వల్ల పాపదైతే మ్యారేజ్ ఉందని చెప్పేసి నేను మా ఆయన అయితే మ్యారేజ్కి అయితే వచ్చేసినాము అనమాట. ఇంకా లక్కీకి తినిపించేసి పడుకోబెట్టేసి అయితే వచ్చేసినాము. ఇంకా ఈ మధ్య నేను ఏ అకేషన్స్కి అటెండ్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో ఇది ఫస్ట్ అకేషన్ అన్నమాట మ్యారేజ్ అయితే.
సో అది బట్ మ్యారేజ్ అయితే చాలా సూపర్గా జరిగింది. మ్యారేజ్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక ఇంటి దగ్గర అయితే మొత్తం డీప్ క్లీనింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా వర్క్లో భాగంగా కొంచెం బిజీ హడావిడి అయిపోతుంది. మా ఆయన ఇంకా పని అక్కడ మధ్యలో మానేసి వర్కర్స్ వర్క్ చేస్తున్నా కానీ ఇంకా దగ్గర వాళ్ళు కాబట్టి కంపల్సరీ అటెండ్ కావాల్సిన ఫంక్షన్. అప్పటికి నేను రానని చెప్పి మా ఆయనతో పెద్ద వారే జరిగింది. కానీ ఇంకా సర్లే దగ్గర వాళ్ళ అక్క వాళ్ళు కదా అని చెప్పేసి మా ఆయన వెళ్దాం అని పట్టుబట్టిండనమాట. మొత్తానికైతే వెంటనే ఇంకా 1 అవర్లో ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా లక్కీగాడు వచ్చి రాగానే ఏదో సంవత్సరాల తరబడి తర్వాత చూసినట్టు ఇంకా ముద్దుల మీద ముద్దులు పెడతా ఉంది. ఇంకా అప్పుడే కొంచెం మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి కోపము అట్లా అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. బట్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే అది ఎందుకు నవ్వుతుందో మనకు కూడా అర్థం కాదు. సో అది మొత్తానికి ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బయట నుంచి పిలుపు వినిపించింది. రజితమ్మ అని చెప్పేసి అమ్మ పిలిచింది అన్నమాట. సో మా ఆయన ఎవరు పిలిచిరని చూడమంటే మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి అన్నాడు. అయితే ఈ అమ్మకి నేను ముందు రోజు చెప్పిన అన్నమాట, ఈ గిన్నెలు తీసుకురమ్మ చూద్దాం. కింద మా రెంట్కున్న అక్క తీసుకుంది. నాకు కూడా పెద్దగా రేట్ తెలియదు, 2 తీసుకుందాం అనుకున్నాను. ఆ రేట్ల దగ్గర ఒక గంట సేపు అయితే డిస్కషన్ అయింది, తీసుకోవాలా వద్దా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇది అవసరమా అని చెప్పేసి చాలా ఆలోచించిన. బట్ ఏదో మనము లేడీస్ కదా, వీటన్నిటికీ మనం టెంప్ట్ అయిపోతాము. యాక్చువల్గా తెల్లగిన్నెలు ఈ మధ్యకాలంలో రేట్లు కూడా తగ్గిపోయినాయి. నేను కూడా తీసుకోవాలని లేకుండే, కాకపోతే బిర్యానీకి కొంచెం ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెలు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నా. సో మొత్తానికి అసలు తీసుకోవాలని లేకుండే కింద అక్క తీసుకున్న, అది మొత్తం టోటల్లీ మైండ్ అంతా చేంజ్ అయిపోయిందన్నమాట. బట్ వీటి రేట్లు ఎంత ఉండొచ్చో గెస్ చేయండి నేను చెప్పకముందు. బట్ నేనైతే ఇవి 2 1500కి అడిగిన. ఫస్ట్ 1500కి అడిగితే 1500కి రాదమ్మా అని చెప్పేసి అయ్యో అది ఇది అని చెప్పేసి లాస్ట్కి 3000 అని చెప్పింది. మళ్ళీ 3000 అంటే అమ్మో ఇంతగానం రేటా. ఇప్పటికే తెల్ల గిన్నెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా అటుకెక్కినాయి అన్నమాట. బట్ ఈ గిన్నె లేదని చెప్పేసి కొంచెం ఏమో పెద్దగా ఎప్పుడు వండము, ఎప్పుడోసారి వండుతాం, బిర్యానీ ఏం డైలీ చేసుకోం కదా. ఇంక అందుకని చెప్పేసి అటో ఇటో ఫైనల్గా మొత్తానికి 2000కి అయితే 2 గిన్నెలు తీసుకున్నా. అంటే 5 kgs కంటే ఎక్కువనే ఉడుకుతుంది. రేట్ ఎక్కువైందా నిజమమ్మా, అమ్మ జోక్ అనుకుంటుంది. ఇప్పుడు నేను చూసి ఎంత కొన్నానో అడుగుతారు, నా వీడియో చూస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర కొన్నా అంటే అమ్మ నంబర్ ఇంకా తెప్పి నాకు కూడా కావాలంటారు. నీకే మంచి గిరాక్ అవుతుంది. తీసుకుంటా ఎంతకి ఇస్తా చెప్పు. ఇదెంత? ఇది 2500 మరి. చీరలు అమ్మలేదా నాకు? ఆమె ఉన్నది, వాళ్ళ చీరలు ఆమె ఉన్నది. ఆ దుకాణం వాళ్ళ కొని కూడా ఇప్పుడు సంవత్సరం దాని అనుకో. ఇప్పుడు ఈ లైన్లో మొత్తం ఇచ్చాను, చర్చలు మొత్తం, అశోక్ నగర్ మొత్తం. ఇది రాదు, ఇలా పడుతుందా నువ్వు చూసుకున్నా ఇప్పుడు బాగా ఎట్లా పడుతుందో అది ముడిలో పడుతుంది. నేను అనే నువ్వు తీసుకోద్దామా, నువ్వు ఇవ్వాలి రేపైనా పడుతున్నా నన్ను ఎట్లా అన్నా ఎట్లా వద్దు. 2 కలిపి రేట్ చెప్పు. అడుగు నేను వద్దా తెలుసు మరి మాకు దాపితాలు ఏమంటే అంతే. నువ్వు నీవు కూడా ఒక ముచ్చట నువ్వు పోయినా పోతుంది. ఇంతకన్నా చిన్న తీసుకుంది 1100 తీసుకున్నది 500 వచ్చింది, నేను 400 వచ్చింది, ఇంకో 200 జాలి కుట్టుకోండి. జాలి ఆయన ఇంకా లాస్ట్కి అయితే ఇలాగో అలాగైతే 2000కు అవి 2 గిన్నెలు తీసుకున్నా. సో మొత్తానికైతే అమ్మ అయితే ఊరు నుంచి వచ్చింది అనుకోకుండా అన్నమాట. అమ్మకి హెల్త్ బాగలేదు, ఇంకా ఫుల్ మొత్తం నీరసము, కీళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు మెడ నొప్పులు, ఇవన్నీ సహజంగా ఈ కాలంలో అందరికీ ఉన్నాయి. నాకు సేమ్ మామలాగానే నాకు కూడా మడిమెల నొప్పి ఆయన నెక్ పెయిన్ అన్నమాట. ఇంకా హాస్పిటల్లో చూపించుకుంటా అని చెప్పేసి సడన్గా వచ్చింది. అస్సలు శాతం అవ్వట్లేదు, నడవలేకపోతున్నా అంటే ఇంకా వచ్చి రాగానే ఇంటి దగ్గరికి వెళ్ళి అట్లా కొంచెం చూసుకొని ఇంకా దాని తర్వాత వచ్చేసి అమ్మని ఈవినింగ్ టైంలో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, మార్నింగ్ అయితే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాలి అని చెప్పేసి న్యూరో స్పెషలిస్ట్ని అయితే చూపిద్దామని చెప్పేసి వెళ్దామని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే రెడీ అయిపోయినాం అన్నమాట. బట్ ఏదైనా కానీ ఈ మధ్యకాలంలో అందరికీ సేమ్ ప్రాబ్లం అండి, ఈ నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, అస్సలు న్యూరో ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నాకు కూడా మా అమ్మలాగే నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి.
ఇంకా మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళేసి అయితే చూపించుకున్నాము. ఏమంటారంటే బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తాం ఇంకా, సో ఏం చేయలేము. ఫుడ్ కరెక్ట్గా తినాలి, వర్క్ స్ట్రెస్ తగ్గిపోవాలి, పని ఎక్కువ పెట్టుకోకూడదు అండ్ ఇంకా పొలం పనులు ఇలాంటివన్నీ చేయకూడదు, ఎక్కువ బరువు పనులు చేయకూడదు అని చెప్పేసి రెస్ట్లో ఉండాలమ్మా అని చెప్పేసి అన్నారు. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవన్నీ కుదురుతాయో చెప్పండి. పైగా మా అమ్మనే ఇంకా అన్ని పనులు చేయాలి. మా ఇంటి ముందర చూసారు కదా ఇంత పెద్ద వాకిలి, ఆ ఇల్లుని అందరినీ మెయింటైన్ చేయాలంటే ఇంకా ఏం చేయాలి, ఇక రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది పాపం. ఇంకా అందుకనే సో ఏం చేస్తాం, ఇంకా చూసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ నడుచుకోవాలి. ఇంకా అంతే, అంతకు మించింది ఏమీ లేదు. ఇంకా మొత్తానికైతే రొట్టెలు అండ్ చేపల కర్రీ అయితే మేము తింటా ఉన్నాము. లక్కీకి ఆల్రెడీ నేను అమ్మ హాస్పిటల్కి వెళ్ళి వచ్చే ముందు మా ఆయన ఒకసారి తినిపించిందంట. ధీరజ్కి కొంచెం పాయింట్ వచ్చింది, సైడ్ కొంచెం ఎక్కువ పెరిగింది, వాడికి కూడా అద్దాలు చూపించుకొద్దామని చెప్పేసి మా ఇంటి పక్కనే లెన్స్ ఏదో ఒక అద్దు ఉంటే దాంట్లో చూపించుకున్నారు అన్నమాట దగ్గర. ఇంకా మా ఆయన కూడా లక్కీకి తినిపించింది కాబట్టి సర్లే లక్కీకి మళ్ళీ మేము తిన్న తర్వాత ఇంకో రౌండ్ తినిపించచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఆ లోపు నేను అమ్మ మా ఆయన అయితే మేమైతే తింటున్నాం అనమాట. ధీరజ్ కూడా పెట్టుకొని వాడు కూడా టీవీ చూసుకుంటూ ధీరజ్ కూడా తింటూ ఉన్నాడు. సో ఇది మొత్తానికి. సో 2-3 డేస్ 4 or 5 డేస్ నుంచి నేను వీడియోస్ అసలు ఏది వీడియో చేయలేదు. బట్ ఇది మొత్తానికి అనుకోకుండా అయితే అమ్మ కొన్ని కారణాల వల్ల అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ వీడియోలో 3 డేస్ వీడియోస్ అని కూడా అనుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చితే మన వీడియోస్కి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అసలు లైక్ చేయట్లేదు, అందుకని నాకు కూడా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.